ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆటగాళ్ల మెగా ఆక్షన్ అబుదాబి వేదికగా డిసెంబర్ 16వ తేదీ మంగళవారం నాడు జరగనుంది. ఈ వేలంలో 10 ఫ్రాంచైజీలు తమ జట్లను పటిష్టం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. దేశ విదేశీ స్టార్ ప్లేయర్లపై దృష్టి ఉన్నప్పటికీ కూడా గత కొన్ని ఐపీఎల్ సీజన్ల నుంచి యువ భారతీయ అన్క్యాప్డ్ ఆటగాళ్లకు ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. అన్క్యాప్డ్ అంటే సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్లలో అరంగేట్రం చేయని ఆటగాళ్లు. ఐపీఎల్ నియమాల ప్రకారం చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడి 5 ఏళ్లు దాటిన వారిని కూడా అన్క్యాప్డ్ గా పరిగణించవచ్చు. అయితే 2025లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన 5గురు అన్క్యాప్డ్ ఆటగాళ్లు ఈసారి ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికే అవకాశం ఉంది. సో ఉత్తరాఖండ్ కెప్టెన్ అయిన 31 ఏళ్ల కునాల్ చందేలా 2025-2026 స్మాట్ టోర్నమెంట్ లో తన అద్భుతమైన బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 7 మ్యాచ్లో 350 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్ గా నిలిచాడు. అతని సగటు 50 మరియు స్ట్రైక్ రేట్ 150+ గా ఉంది. ఐపీఎల్ జట్లకు కీలకమైన 3వ స్థానంలో ఆడే భారతీయ బ్యాట్స్మెన్లు విజయానికి చాలా అవసరం. కాబట్టి చందేలా కోసం ఫ్రాంచైజీలు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడానికి వెనకాడకపోవచ్చు. అతని బేస్ ధర 30 లక్షలు మాత్రమే అయినప్పటికీ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా కోట్లు పలకటం ఖాయం. గతంలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లలో ఉన్న పంజాబ్ బ్యాట్స్మెన్ అన్మోల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తన అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. స్మాట్ టోర్నమెంట్లో పంజాబ్ తరపున 3వ స్థానంలో ఆడి 7 మ్యాచ్ల్లో 241 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 172.14 కావటం విశేషం. గ్రూప్ సిలో పంజాబ్ అగ్రస్థానం సాధించడంలో అన్మోల్ ప్రీత్ కీలక పాత్ర పోషించాడు. అయితే గత సీజన్లో అన్క్యాప్డ్ ప్లేయర్లకు ప్రాధాన్యత ఇచ్చిన పంజాబ్ కింగ్స్ ఇతన్ని తిరిగి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపవచ్చు. హర్యానా కెప్టెన్ అంకిత్ కుమార్ బ్యాటింగ్ లో అద్భుతాలు చేశాడు. కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటినీ సమర్థంగా నిర్వహిస్తూ 7 మ్యాచ్ల్లో 242 పరుగులు సాధించాడు. అతని సగటు 40+ స్ట్రైక్ రేట్ 162.41గా ఉంది. అతని మెరుపు ఇన్నింగ్స్లు హర్యానా సూపర్ లీగ్ కు అర్హత సాధించడానికి దోహదపడ్డాయి. అతని దూకుడు ఆట ఐపీఎల్ జట్లకు మిడిల్ ఆర్డర్లో ఒక అద్భుతమైన ఎంపిక కానుంది. ఐపీఎల్లో అనుభవం ఉన్న మనన్ హోహ్రా 2025-2026 స్మాట్ టోర్నమెంట్లో చండీగఢ్ తరపున ఆడి 7 మ్యాచ్ల్లో 278 పరుగులు చేశాడు. అతని సగటు 46.33, స్ట్రైక్ రేట్ 135.60. గత కొన్ని సీజన్లలో ఫామ్ కోల్పోయిన ఓహ్రా తాజా ప్రదర్శనతో మళ్లీ లై అందుకున్నాడు. అతని ఐపీఎల్ అనుభవం దృష్ట్యా ఫ్రాంచైజీలు అతన్ని బ్యాకప్ ఓపెనర్ గా లేదా అనుభవజ్ఞుడైన బ్యాట్స్మెన్ గా తీసుకునే అవకాశం ఉంది. బరోడా జట్టుకు చెందిన భాను పనియా ఐపీఎల్ 2026 వేలంలో అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. 6వ, 7వ స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చే ఇతను చివరి ఓవర్లలో భారీ షాట్లు కొట్టే అసాధారణ సామర్థ్యం కలిగి ఉన్నాడు. స్మాట్ టోర్నమెంట్లో 7 మ్యాచ్ల్లో ఒకేసారి అవుట్ అయి 112 సగటు 180+ స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. ఈ తరహాలో లోయర్ ఆర్డర్ హిట్టర్ల కోసం ఐపీఎల్ జట్లు వెతుక్కుంటాయి. కాబట్టి భాను పనియాకు ఈ వేలంలో జాక్పాట్ తగలటం ఖాయం.